మరి 45 కోట్లతో కాలేజీ కట్టుకున్నాం, వివిధ పనులు చేపట్టినారు. అదే మాదిరిగా ఆనాడేమో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన గారి పాటలు రాశారు సినిమా కవులు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక సర్కారు దవాఖానకే పోతాననే పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఆ సర్కారు దవాఖానను పట్టించుకునే వాళ్ళు కూడా పోయాడు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రతి నిత్యం అధికారులు కానీ అదే విధంగా డాక్టర్లు కానీ మంత్రి గారు కానీ ఆనాడు బ్రహ్మాండంగా పట్టించుకున్నారు. కాబట్టి భారతదేశంలోనే అత్యధికంగా ప్రసూతులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో తెలంగాణలో జరిగింది. ఇలా మళ్ళీ